పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి. గత నెల 24న చనిపోయిన ప్రవీణ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్లు. దీంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ లేదా రేపు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోయారా లేక ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే దానిపైన కూడా క్లారిటీ రానుంది. మరోవైపు ప్రవీణ్ కు సంబంధించిన రోజుకో వీడియో బయటకు వస్తుండటంతో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రవీణ్ లిక్కర్ మార్ట్ కు వెళ్లటం, ఆ తర్వాత వైన్ షాప్ లో మందు కొనడం, దానిపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు పోలీసులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి. గత నెల 24న చనిపోయిన ప్రవీణ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్లు. దీంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ లేదా రేపు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోయారా లేక ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే దానిపై కూడా క్లారిటీ రానుంది. మరోవైపు ప్రవీణ్ కు సంబంధించిన రోజుకో వీడియో బయటకు వస్తుండటంతో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రవీణ్ లిక్కర్ మార్ట్ కు వెళ్లటం, ఆ తర్వాత వైన్ షాప్ లో మందు కొనటంపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ అనేష, ప్రవీణ్ పగడాల మృతి రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి హిందూ ఏదైతే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి అందరూ కూడా పలు అనుమానాలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే 24వ మృతి చెందినటువంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించి కూడా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి కూడా ఈ రోజైతే మాత్రం కొన్ని ఇవాళ లేదా రేపు కొన్ని కీలకమైన అంశాలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే మాత్రం వెలుగు చూసే అవకాశం ఉంది. మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఈ మృతిపై అయితే మాత్రం ఎంతమంది కూడా ఇది ప్రమాదకరంగా మృతి చెందినట్లయితే మాత్రం ఇప్పుడు ఏపీ పోలీసు ప్రకటించింది. కానీ దానిపై అయితే మాత్రం అనుమానాస్పద మృతి ఎవరు హత్య చేశారని చెప్పేసి అయితే మాత్రం కూడా కొన్ని ఏదైతే క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. దీనిపైనే ఇప్పటికైతే మాత్రం మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఎన్నో పోలీస్ శాఖ నుంచి అయితే మాత్రం ఎన్నో సంబంధించిన వీడియోలు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కానివచ్చు, ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత రాజమహేంద్రవరం చేరుకునేంత వరకు కూడా ఆ సంబంధించిన ఇటు ఏపీ బోర్డర్ లో అడుగు పెట్టిన మొదలు విజయవాడ రావులపాలెం రింగ్ దగ్గరికి, అదే విధంగా అక్కడి నుంచి కూడా రాజమహేంద్రవరం చేరుకునేంత వరకు కూడా ప్రతి మినిట్ టు మినిట్ ఆ సంబంధించిన వీడియోలు కూడా ఇటు పోలీస్ శాఖ స్వీకరించి దానికి సంబంధించిన అక్కడ ఎక్కడైతే కొంతమంది వ్యక్తులతో మాట్లాడడం కానివచ్చు, అదేవిధంగా కొన్ని మార్పులకు వెళ్ళడం కానీ దానికి సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరితో కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా లిఖితపూర్వకంగా కూడా రాసి కూడా విచారణ చేసే పరిస్థితి ఉంది. దీనిలోనే ఇప్పటికైతే మాత్రం ఈ పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి వచ్చిన రిపోర్ట్ లో ఇది హత్య లేదా ఆత్మ ప్రమాదం అనేది వచ్చే ఏదైతే అంశాలు వెలుగులోకి వచ్చే అంశాలు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఆ చరిత్ర మాత్రం దీనిపై ఒక స్పష్టత అయితే మాత్రం ఇవాళ రేపో ఆ వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో కూడా ఇప్పటికే ఇటైతే మాత్రం ప్రధానంగా ఇతరు ఆ మద్యం సేవించాడా లేదా, అదే విధంగా ఇది ప్రమాదమా లేకపోతే హత్య అనే అంశాలు కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అయితే మాత్రం ఒక కీలకమైన అంశం అయితే మాత్రం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నుంచే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ అంశం అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం ఒక ప్రత్యేకంగా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేపట్టారు. దీనికి సంబంధించి కూడా 4 బృందాలు అయితే మాత్రం ఏర్పడి ఇప్పటికే ఏపీలో సంబంధించినటువంటి నందిగామ సంబంధించిన కేసర్ టోల్ గేట్ వద్ద కూడా ఈ ఇన్వెస్టిగేషన్ బృందం చేరుకుంది. దానికి సంబంధించినటువంటి టోల్ గేట్ బృందాన్ని కూడా ఏదైతే ప్రవీణ్ పగడాల మొదటిగా ఇక్కడ టోల్ గేట్ సమీపంలో కింద పడిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ప్రవీణ్ పగడాలకి సంబంధించిన ప్రథమ చికిత్స ఎవరైతే చేశారో ఆ సిబ్బందిని కూడా పోలీసులు అయితే చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా చేసి వాళ్ళకి సంబంధించిన వీడియో రికార్డు కానివచ్చు, అదేవిధంగా లిఖిత పూర్వకం కూడా రాసుకొని వెళ్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా గొల్లపూడి సమీపంలో ఉన్నటువంటి ఆయిల్ బంక్ వద్ద కూడా
ఇదే ఇన్వెస్టిగేషన్ బృందం చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బంక్ లో ఆయిల్ కొట్టిన బంకు సిబ్బందిని కూడా పోలీసుల సిబ్బంది విచారించారు. విచారించిన తర్వాత కూడా అతని వద్ద కూడా ఒక లిఖితపూర్వకంగా లెటర్ తీసుకుని అదేవిధంగా వీడియో రికార్డు కూడా తీసుకుని వెళ్ళిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి కూడా ఏదైతే బెంచ్ సర్కిల్ దాటిన తర్వాత రానుబార్ రింగ్ వద్దకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితి ఏదైతే సుమారు 3 గంటల సేపు రెస్ట్ తీసుకున్న సమయం ఏదైతే ఉందో ఆ 3 గంటల సమయంలో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ ఏం చెప్పాడు, అదేవిధంగా టీ బాయ్ అక్కడ ఏం చెప్పాడు అనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ బృందం కూడా వాళ్ళిద్దరు కూడా విచారించింది. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా ఇటు వీడియో రికార్డ్ చేశారు. అదేవిధంగా కూడా లిఖిత పూర్వకం కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అది తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈ ఇన్వెస్టిగేషన్ బృందం అయితే మాత్రం ప్రత్యేకంగా విచారణ అయితే చేపట్టింది. దీంతో కూడా ఈ అన్నింటిని ఒక ఎత్తుగా విచారణ చెప్తారు. అదేవిధంగా ఇప్పటికే ప్రవీణ్ బాడీని అయితే మాత్రం పోస్ట్ మార్టం నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ లో కూడా అక్కడ ప్రవీణ్ మద్యం సేవించినట్టు మాత్రం ఒక మార్ట్లోకి వెళ్ళి వైన్స్ మార్ట్లోకి వెళ్ళి మద్యం కొనుగోలు చేసినట్లు కూడా సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి క్రైస్తవ సంఘాలు ఏమంటున్నాయి? రైట్, ఇదే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇప్పటికే క్రైస్తవ మతాలు ప్రధానంగా ఆరోపణలు చేసే ఏవైతే ఉన్నాయంటే అతను ఏదైతే సోషల్ మీడియాలో వీడియోలో ఏదైతే హల్చల్ చేస్తున్నాయో ఒక లిక్కర్ మార్ట్కి వెళ్ళటం, లిక్కర్ కొనుగోలు చేయటం, అదేవిధంగా బండి తోలుతూ ఉండటం, అంటే ప్రవీణ్ కూడా మద్యం సేవించి తోలుతూ ఉన్నట్లుగా వీడియోలు ఏవైతే వచ్చాయి ఇవన్నిటి కూడా కొంతమంది వ్యక్తులు క్రియేట్ చేశారు అని చెప్పేసి అయితే మాత్రం ఇటు క్రిస్టియన్ మతాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మతాలు కూడా వీళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే మాత్రం అక్కడ హైట్ కు సంబంధించిన వ్యక్తి ఇటు ప్రవీణ్ పాస్టర్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొంత కావాలని చెప్పేసి అయితే మాత్రం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఇతనిపై కావాలనే నిందలు వేస్తూ కూడా ప్రవీణ్ పాస్టర్ పై తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులను కూడా ఇది ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు చేస్తారని చెప్పేది మాత్రం కూడా కొంతమంది కుల మతస్థులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా నన్ను చూసుకోవచ్చు, మన జీ తెలుగుతో కూడా ఒక క్రిస్టియన్ మాల ధరించిన ఒక మహిళ దీనిపై కూడా కొన్ని ఆరోపణలు చేసిన మన వీడియో కూడా మనం జీ తెలుగులో ప్రసారం చేసాం. అదే ఒక మహిళ కానీ ఒక క్రిస్టియన్ మహిళ మాల ధరించిన మహిళ ఇట్లా ఆరోపణలు చేస్తుంటే చాలా బట్టి 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఆ ప్రవీణ్ పాస్టర్ సంబంధించినటువంటి ఏదైతే భక్తులు కానీ వచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో ఆరోపణలు చేస్తారు. ఇవన్నీ కూడా నిజాలు కాదు. ప్రవీణ్ పాస్టర్ కు రోడ్డుపై కూర్చొని మద్యం తాగాల్సినంత అవసరం ఏంటని చెప్పేసి కూడా ఇవన్నీ ఆరోపణలు చేస్తారు. ప్రవీణ్ పాస్టర్ కి ఎంతో ఆస్తుంది, అతను బైక్ మీద ఇట్లా తాగుతూ రావాల్సినంత అవసరం లేదు. ఎక్కడైనా ఒక లగ్జరీ లైఫ్ గడిపే వ్యక్తి ఇలా రోడ్డు మీద కూర్చొని తాగి ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఇవన్నీ కావాలని చేస్తున్నారని చెప్పేసి మాత్రం కూడా కుల మతస్థులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. అనుష. రైట్ యశ్వంత్, థాంక్యూ.